పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. 2024 సార్వత్రిక ఎన్నికలకు 2 నెలల సమయం కూడా లేదు. ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాడు. అంటే మరో 2 నెలల వరకు పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూడడనమాట. రాజకీయాల పరంగా పవన్ బిజీ అవ్వడంతో ఇప్పుడు పవన్ కు సంబంధించిన 3 సినిమాలు కష్టాల్లో పడ్డాయి. ఇప్పుడు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ 3 సినిమాలను సెట్స్ పై ఉంచాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అన్ని కూడా కొంచెం షూటింగ్ అయిపోయాయి. అయితే ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి అయిపోయింది ఓజీనే. ఇటీవల ఓజీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. సెప్టెంబర్ 27 ఓజీ రాబోతోంది. సేమ్ ఇదే డేట్ కే గతంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అత్తారింటికి దారేది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఓజీ సినిమాకు డైరెక్టర్ సుజిత్. ఇంతకు ముందు సాహో సినిమా, రన్ రాజా రన్ తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొక 2 వారాల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పూర్తి భాగం ఈ సినిమాలో పూర్తి అవుతుందని చెప్పి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే డిసైడ్ అయ్యారట. ఒక 15 రోజులు ఓజీ కోసం కేటాయించనున్నారట. ఈ 15 రోజుల్లోనే తనకు సంబంధించిన షూట్ మొత్తం పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ సుజిత్ కు డెడ్ లైన్ పెట్టాడు. మామూలుగా ఎవరైనా సరే 2 వారాల్లో పూర్తి అయిపోతుంది, 3 వారాల్లో పూర్తి అయిపోతుంది అంటే అది అంచనా మాత్రమే. దానికి మించి ఒక 10 రోజులో 12 రోజులో ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా ఇలా డెడ్ లైన్ పెట్టేసరికి సుజిత్ ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. ఎలాగైనా సరే ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇంతటి భారీ చిత్రాన్ని డెడ్ లైన్ ప్రకారం వెళ్తే కరెక్ట్ గా సినిమా వస్తుందా రాదా అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన మరో భారీ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఆగిపోయిందని చెప్పి కొన్ని రూమర్స్ రావడంతో ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ సినిమా ఎక్కడికి వెళ్లలేదు, ఈ సినిమా జరిగి తీరుతుంది, రిలీజ్ అయి తీరుతుంది అని చెప్పి ఈ మధ్యన ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. హరిహర వీరమల్లుని 2025 సంక్రాంతి బరిలో నిలపాలని చెప్పి ఆశిస్తున్నారు. మరి పాలిటిక్స్ పరంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నీ కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తాడో లేదో చూడాలి.